హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు సింపుల్గా టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. దినుసులు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను తీసుకొని ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు అన్నీ కలిసేలా తిప్పుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలను మగ్గనిద్దాము. మధ్య మధ్యలో టమాటా ముక్కలను కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, మన టమాటా కర్రీ రెడీ అయ్యింది.